తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతు లీలయ. జానపదులు దూరపు గ్రామాల నుండి వస్తారు. వారికి ప్రవర్తన చేతకాకపోవచ్చు, కానీ వారు జానపదులని, పట్టణాలలో ఉండేవారు నాగరికులని వారికి వడ్డించేటప్పుడు తేడాలు చూపకండి. పట్టణ పౌరులకు ఒకలాగా, జానపదులకు మరొకలాగా గౌరవంలో తేడాలు చూపకండి. జానపదులకు ఏమీ తెలియదు కదా అని అశ్రద్ధతో వడ్డన చేస్తారేమో, అలా ఎప్పుడూ వడ్డన చేయకండి. వడ్డన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మర్యాదగా, ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి. ఇది రామాయణంలోని శ్లోకం. ఉత్సవానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి దశరథుడు చెప్పిన మాటలు ఇవి. రామాయణం మనకు నేర్పే ఉత్తమ సంస్కారాలు ఇలానే ఉంటాయి. ఇది హిందువుల నమ్మకం ప్రకారం లక్షల ఏళ్ల క్రితం ఈ దేశంలో గృహస్థులు అతిథులకు ఇవ్వవలసిన మర్యాదల గురించి జరిగిన ఒక చర్చ. లక్షల ఏళ్లను నమ్మని వారు తక్కువలో తక్కువగా వేసుకున్న రామసేతు గురించి మొన్న చెప్పిన 7000 సంవత్సరాలు తీసుకున్న ప్రపంచంలోనే అతి పురాతన గ్రంథంలోని విషయము ఇది. ఇక ఇతర దేశాలలో 2000 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలలో నన్ను తప్ప మిగతా ఎవరిని మొక్కినా నరకంలో పడేస్తా, విగ్రహాలను ధ్వంసం చేయండి, నా మాట వినకుంటే పెంట తినిపిస్తాలాంటి మాటలు దేవుడు చెప్పినట్లుగా రాయబడ్డాయి. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనిషి ఆలోచన ఎదుగుదలలో భారతీయులు ఎంత ముందు ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే ఈ గ్రంథాలు పట్టుకొని మనకు జ్ఞానం చెబుతామని మన ఇళ్ల వెంబడి పడుతున్నారు. ఇది భారతీయుల కర్మకాక మరి ఏంటి? దీనికి కారణం మనం రామాయణం, భారతాలను పక్కన పెట్టి కేవలం ఉదర పోషణకు విలువ ఇవ్వడమే కదా. మీ BVS.